అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. జపాన్లో సీఎం రేవంత్ బృందం పర్యటన కొనసాగుతుంది. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని టీం పలు సంస్థలతో సమావేశమవుతున్నారు. ఈ సందర్భంగా కిటాక్యూష్ మేయర్ను సీఎం రేవంత్ కలుసుకున్నారు. నగర మేయర్ కజుహిసా టెకుచి తెలంగాణ బృందాన్ని అక్కడి సంప్రదాయ రీతిలో స్వాగతించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు అధికారులకు మేయర్ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. జపాన్లో పర్యటిస్తున్న తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం ఆదివారం కిటాక్యుషు మేయర్తో భేటీ అయింది. ఒకప్పుడు జపాన్లో అత్యంత కాలుష్యంతో ఉన్న నగరం కిటాక్యుషు. గాలి, నీరు, నేల విషపూరితంగా ఉండేవి. ఇప్పుడు ఈ నగరం పర్యావరణ పరిరక్షణలో ప్రపంచానికి ఉత్తమ ఉదాహరణగా నిలిచిందని మేయర్ కజుహిసా టెకుచి రేవంత్ రెడ్డికి వివరించారు. తమ అనుభవం, పర్యావరణ పరిరక్షణకు చేపట్టిన ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలంగాణతో పంచుకునేందుకు ఆసక్తి ప్రదర్శించారు. హైదరాబాద్, కిటాక్యుషు నగరాల మధ్య విమాన రాకపోకల అంశం ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. హైదరాబాద్లో జపానీస్ భాష పాఠశాల ఏర్పాటు చేసే ప్రతిపాదనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. జపాన్లో యువశక్తి అవసరం ఎక్కువగా ఉందని, తెలంగాణ యువతకు జపానీస్ భాషలో నైపుణ్యం కల్పిస్తే అంతర్జాతీయంగా వారికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని సీఎం రేవంత్ అన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి జపాన్లో పలు కంపెనీలతో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. తాజాగా జపానీస్ ఎకో టౌన్ కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్లో ఎకో టౌన్ను స్థాపించడం లక్ష్యంగా కీలక నిర్ణయం తీసుకుంది. రీసైక్లింగ్, మున్సిపల్ వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పునరుద్ధరణలో ప్రధాన సహకారం ఉండాలనే ఉద్దేశంతో ఒప్పందం చేసుకుంది. అలాగే గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు, మెట్రో రైలు, ఫ్యూచర్ సిటీ, రీజనల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్లు, మూసి పునర్జీవనంలో పెద్ద అవకాశాలు ఉన్నాయని జపాన్ సంస్థలకు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. కిటాక్యుషు, హైదరాబాద్ సోదరి నగర హోదా గురించి ఇరుపక్షాలు చర్చించాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.